ముద్రగడ పద్మనాభం గారి దీక్ష సరే దురదృష్టం ఏంటంటే దీక్ష గురించి సమాచారం ఇవ్వడానికి ఏ ఛానల్కి హక్కులు లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆదేశాలు పాటించినటువంటి కొన్ని ఛానల్స్నేమో కట్ చేశారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక ఉగ్రవాదిని చూసినట్టుగా అక్కడ చూస్తున్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. ఒక ఉగ్రవాదిని ఏ విధంగా దేశద్రోహిని చూస్తారో ఆ విధంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని చూస్తున్నారు. నిన్న కలెక్టర్, డీజీపీ, డిఐజీ వెళ్ళి వారితో మాట్లాడినట్టు వారే ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఇంప్లిమెంట్ మాత్రం జరగడం లేదనేటువంటి ఒక ఆందోళన ప్రజల్లో ఉన్నది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. మళ్ళీ వెంటనే మంత్రులు ముగ్గురు, గంటా శ్రీనివాస్ గారు, చినరాజప్ప గారు, నారాయణ గారు ముఖ్యమంత్రి గారితో కలిసి వచ్చిన వెంటనే దాన్ని కాంట్రడిక్షన్గా మాట్లాడారు. అంటే ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. చాలామందికి ఒక భయం ఉన్నది. అదేమిటంటే పోయినసారి ఫిబ్రవరి 9వ తారీఖు అనుకుంటాను ఆయన నిరాహార దీక్ష విరమించేటప్పుడు కొందరు మంత్రులు వెళ్ళి ఆయనకు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ మంత్రులు మొన్న ఎక్కడ కనిపించలా, హామీల గురించి కూడా చెప్పలా. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి ప్రస్తావన చేయలే. అప్పుడు హామీలు ఇచ్చి విరమింపజేసినటువంటి మంత్రులేమో వెళ్ళిపోయారు. ఆ హామీలు అమలు కాలేదు. మళ్ళా మరొక డ్రామా జరుగుతున్నదేమో అనేటువంటి ఒక భయాందోళన ఉన్నది. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిన్న ముద్రగడ పద్మనాభం గారికి ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా అమలు చేయకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండవసారి కూడా ముద్రగడ పద్మనాభం గారిని మోసం చేస్తే కాపులే కాదు ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ కూడా దీనికి వ్యతిరేకంగానే మాట్లాడతారని సత్యాన్ని మీరు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆడుకోవద్దు ముద్రగడ పద్మనాభం జీవితంతో. 8వ రోజుకు చేరినటువంటి నిరాహార దీక్ష రాత్రి ఆయన విరమించాడని ఒకసారి చెప్పారు, ఫ్లూయిడ్స్ ఎక్కించుకున్నారని ఒకసారి చెప్పారు. ఇవాళ చూస్తుంటే ఆయన సరిగా ఇంప్లిమెంటేషన్ జరగడం లేదని మళ్ళా ఆయన నీరసించిపోయాడు. నిరాహార దీక్ష మళ్ళా కొనసాగిస్తున్నాడు. ఆ ఫ్లూయిడ్స్ కూడా తీసేశాడు అనేది వింటున్నాం. వాస్తవాలు ఏమిటో తెలియదు. ఇవి లోపలికి వెళ్ళి వచ్చిన వారి సమాచారం ప్రకారం వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల కళ్ళగప్పడం కోసం మీడియా ఛానల్స్ మీద నియంత్రించి వాస్తవాలు చెప్పేటటువంటి ఛానల్స్ని ఆపేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం ఉన్నందుకు సిగ్గుపడాలి. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించాలని కూడా మనవి చేస్తున్నాను. కాంగ్రెస్కు మద్దతు ఇవ్వటాలు, తెలుగుదేశానికి మద్దతు ఇవ్వటాలు, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వటాలు ఈ అంశాలు కావు. అక్కడ కాపు సమాజం మీద చంద్రబాబు నాయుడు గారు అణిచివేతకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక కలయిక, ప్రతిఘటించేందుకు జరిగినటువంటి ఒక కదలిక. అది చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ, దాసనారాయణరావు గారు ఏ పార్టీకి లేకోకుండా పక్కనున్నారు. అలాగే మరి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వారు కూడా కొందరు వచ్చారు. అన్ని పార్టీల్లో అందుబాటులో ఉన్నటువంటి కాపులందరూ అక్కడ సమావేశమయ్యారు తప్ప రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి సమావేశం. నేను ఒకటే మనవి చేస్తున్నా, అది కులతత్వం కూడా కాదు. ఒక వర్గాన్ని, ఒక కులాన్ని పనిగట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అణిచివేస్తుంటే ప్రతిఘటించవలసిన అనివార్య కారణంలో మేమందరం సమావేశం కాక తప్పలేదు. పిల్లిని పట్టుకొని గదిలో పెట్టి కొడుతుంటే ఏ విధంగా ప్రతిఘటించాలో ఆ విధంగా ప్రతిఘటించినటువంటి ప్రయత్నం తప్ప కులతత్వము కాదు. రాజకీయాల గురించి కూడా మేము అక్కడ మాట్లాడుకోలేదు. కాంగ్రెస్ వారు ఉన్నారు, తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నాం. అందరం కలిసాం. నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్, కాపు సంఘానికి సంబంధించిన పెద్దలు కూడా కొంతమంది ఉన్నారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అందరూ కలిసి కాపు వర్గాన్ని అణిచివేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన కావాలనే ఉద్దేశంతో సమావేశం అవటం తప్ప రాజకీయాలకు అతీతంగా జరిగిన సమావేశం. ఇంకా